హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమితో పాటు గగన్ కూడా కోల్డ్ రూమ్లో ఇరుక్కున్నాడు అని తెలుసుకున్న నక్షత్ర ఒక్కసారిగా టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తుంది. అయ్యో, ఇప్పుడు లోపల ఆ బావ కూడా ఇరుక్కుంటే బావ కూడా చచ్చిపోతాడు. లేదు, నా బావ లేకుండా నేను బ్రతకలేను. అయ్యో, కీస్ కూడా పడేశానే, ఏం చేయాలి అని చెప్పి ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి, రేయ్ తాళాలని డోర్ని బద్దలు కొట్టండ్రా అని రౌడీలకి చెప్తుంది నక్షత్ర. ఇంక తాళాన్ని గట్టిగా డోర్ కొట్టి తీసేసరికి అక్కడెవరూ ఉండరు. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. ఇదేంటి, బావ లేడేంటి, బావా బావా అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. మేడం ఒకసారి చూడండి అని అంటారు. కిటికీ చక్కగా పగిలిపోయి కనబడుతుంది. అంటే వాళ్ళు అటువైపు పరిగెట్టారా అని అడుగుతుంది. అవును మేడం అని అంటారు. మరి ఇంకా చూస్తారేంట్రా, రండ్రా వెళ్దామని అంటుంది నక్షత్ర. మేడం మీకు తెలియదు మేడం, అదేమనుకుంటున్నారు, దట్టమైన అడవి మేడం, ఫారెస్ట్ రిజర్వ్కి సంబంధించింది. క్రూరమైన మృగాలు కూడా అక్కడే ఉంటాయి మేడం. ఇప్పుడు చీకట్లో వెళ్ళామంటే తిరిగి వస్తామో రామో కూడా తెలియదు మేడం. కాబట్టి రేపు మార్నింగ్ వెతడం కరెక్ట్ మేడం అని అంటారు. రేయ్ ఏంట్రా మీరు మాట్లాడేది, మీరు వెళ్ళపోతే నేనైనా వెళ్తానని అంటుంది నక్షత్ర. మేడం వద్దు మేడం, వచ్చేయండి అని చెప్పి నక్షత్రని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయి అపూర్వకి అప్పచెప్తారు రౌడీలు. అపూర్వ, బేబీ నీ గగన్ అయితే ప్రాణాలతో ఉన్నాడు కదా, నువ్వేమి కంగారు పడదులే, వాళ్ళు ఎలా అయినా నేను వెతికిస్తాను అని చెప్పి బా మళ్ళీ మిస్ అయ్యారు. ఈ గగన్ భూమి ఇద్దరు ప్రాణాలతో ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే అది ఫారెస్ట్ రిజర్వ్, దట్టమైన అడవి. అందులో వీళ్ళిద్దరూ పైకి పోవడం, ఏ క్రూర మృగమో వీళ్ళని వచ్చి తినేయడం ఖాయం. ఆ లోపు నా కూతుర్ని నేను స్ట్రాంగ్గా తయారు చేయాలి అని మనసులో అనుకుంటూ నక్షత్రాన్ని ఓదారుస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంకా బాగా పరిగెత్తి ఒక ప్లేస్లో ఆగుతాడు. గగన్, ఇదేంటి చుట్టూ అడవే ఉంది అని అంటాడు గగన్. అవునండి, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు అని అంటుంది భూమి. నేను నా ఫ్రెండ్కి కాల్ చేస్తానని చెప్పి ఫోన్ తీసేసరికి ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఇదేదో చాలా దట్టమైన అడవి ప్రాంతంలా ఉంది అని చుట్టూ చూస్తూ ఉంటాడు గగన్. ఏవండి కంగారు పడకండి, ఇది అసలే నైట్ టైం కాబట్టి ఇక్కడ క్రూర మృగాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కావాలంటే ఆ అడుగుజాడలు చూడండి. కాబట్టి మనం ఒక నది ఒడ్డునో చెరువు పక్కన ఉండాలి, రండి వెళ్దాం అని అంటుంది భూమి. నీకెలా తెలుసు అని అడుగుతారు గగన్. ఏవండి, నేను పుట్టి పెరిగింది అరకులో. అక్కడ అడవి మధ్యలో జంతువుల మధ్యలో పెరిగాను. నాకు ఎప్పుడు ఎక్కడ ఏముంటాయో తెలియదంటారా, రండి రండి అని చెప్పి ఇంకా భూమి అయితే గగన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా గగన్ అలా భూమి వెనకాల నడుస్తూ ఉంటాడు. రండి ఇక్కడ కూర్చుందామని చెప్పి భూమి గగన్ ఇద్దరు ఇంకక్కడ చలిమంట వేసుకొని కూర్చుంటారు. ఏమైందండి అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు, కాస్త ఆకలిగా ఉంది అని అంటారు గగన్. హో అవునా, ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఇంకా పెద్ద చెట్టు కనబడితే చెట్టు ఎక్కుతుంది భూమి. హేయ్ తలదిక్క, ఏం చేస్తున్నావు అని అడుగుతారు గగన్. ఏమండి ఈ పండ్లు చాలా బాగుంటాయి, ఆగండి అని చెప్పి ఇంకా వాటిని కోసి తీసుకొచ్చి అలా ఇంకా గగన్కి ఇస్తుందనమాట భూమి. అక్కడే ఇంకా దొరికిన దుంపలు వాటన్నిటిని తీసుకువచ్చి ఇంకా ఒక నిప్పు లైక్ చలిమంట వేసుకుని అందులో కాలుస్తూ గగన్కి అయితే భూమి ఇస్తుంది. ఇవన్నీ నీకు అని అంటాడు గగన్. చెప్పాను కదండి, అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, ఇవన్నీ నాకు చాలా కామన్ అని అంటుంది భూమి. నిజమే భూమి, ఇలాంటివి కూడా తెలియాలి అని అంటారు గగన్. ఇంతకీ మీరు నన్ను కాపాడడానికి ఎందుకు వచ్చారండి అని అడుగుతుంది భూమి. అదేంటి భూమి అలా అడుగుతున్నావేంటి, కళ్ళ ముందు ఒకరి ప్రాణాలు పోతుంటే నేను ఎందుకు కాపాడలేను అని అడుగుతారు. మరి మీరు ఒక్కరే వచ్చారా అని అడుగుతుంది. లేదు, నాతో పాటు నక్షత్ర కూడా వచ్చింది అని అంటాడు గగన్. మరి నక్షత్రం మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది భూమి. ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట గగన్. అంటే ఆ నక్షత్ర క్యారెక్టర్ అంతలా దిగజార్చుకుందా? ఛీ, అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదండి. నేను శరత్చంద్ర గారి కూతుర్నే, ఆ నక్షత్ర శరత్చంద్ర గారి కూతురే. కానీ అది ప్రమాదంలో ఉందంటే మీరు దాని దగ్గరికి వెళ్ళరు. నేను ప్రమాదంలో ఉన్నానంటే మీ ప్రాణాలకి తెగించైనా నన్ను కాపాడతారు. ఎందుకండి, ఎందుకు ఇదంతా అని అడుగుతుంది భూమి. ఎందుకంటే నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించాను కాబట్టి అని అంటారు గగన్. తెలుసండి, మీ ప్రేమని పొందలేని నేనే ఒక దౌర్భాగ్యురాలని.
దౌర్భాగ్యురాల్ని. అయినా అదంతా పక్కన పెట్టేయండి. అవును, మీ మొదటి జీతం ఎంత అని అడుగుతుంది భూమి. ఏంటి అని అంటాడు. అవునండి, మీ మొదటి జీతం ఎంత అని అడుగుతుంది భూమి. 5 రూపాయలు అని అంటారు గగన్. ఏంటి 5 రూపాయలా అని అంటుంది భూమి. అవును, చిన్నప్పుడు ఏమీ పని లేక షూ పాలిష్ పని చేయడం నేర్చుకున్నాను. అప్పుడు ఒక పెద్ద మనిషి నా దగ్గర షూ పాలిష్ చేర్చుకొని నా చేతిలో 5 రూపాయలు పెట్టాడు. అదే నా మొదటి సంపాదన. ఆ 5 రూపాయలతో ఒక బన్ కొనుక్కొని పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మకి ఆ బన్ని ఇచ్చాను. నువ్వు తిన్నావా అని అడిగితే నేను తిన్నాను అని అబద్ధం చెప్పాను. అమ్మని, పూరిని పెంచడానికి నేను ఇలాంటి పనులు చాలానే చేశాను అని చెప్తాడనమాట పాపం గగన్. ఇంకా భూమి అయితే చాలా పాపం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా న్యూస్లో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. బిజినెస్ మ్యాగ్నెట్ గగన్ తప్పిపోయారు. బిజినెస్ మ్యాగ్నెట్ గగన్ అండ్ భూమి కనిపించట్లేదు అని చెప్పి మొత్తం ఇంకా మీడియా మొత్తం బ్రేకింగ్ న్యూస్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, నేను ఎవరికి చెప్పకూడదు అనుకున్నానే, ఎలా వీళ్ళకి తెలిసిపోయిందని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటే నేనే లీక్ చేశానని నక్షత్ర చెప్తుంది. నీపై నాకు నమ్మకం లేదు మమ్మీ, అందుకే మీడియా వాళ్ళైనా బావని వెతుకుతారు అని చెప్పి నక్షత్ర చెప్తుంది. ఇంకేసీపీ నైని అప్పుడే ఫోన్ చేస్తుందనమాట శారదకి. హలో నైని గారు అని అంటుంది శారద. చూడండి, మీ అబ్బాయి తప్పిపోయాడు, కనిపించకుండా పోయాడని న్యూస్లో వస్తుంది. అతను ఎన్నింటికి బయటకు వెళ్ళాడో, అసలు ఏం జరిగింది అని అంటారు. తన ఫ్రెండ్ విశ్వక్ బర్త్డే అయితే గగన్ పబ్కి వెళ్ళాడు. దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలీదు. వాడు పాపం ఇప్పుడు ఎక్కడున్నాడో అని ఏడుస్తూ ఉంటుందన్నమాట శారద. ఇంకా ఏసీపీ నైని వీళ్ళింటికి కూడా, అపూర్వ వాళ్ళ ఇంటికి కూడా వస్తుంది. ఇంకా అపూర్వ వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నట్టు నటిస్తూ ఉంటారు. అయినా భూమికి థ్రెట్ ఉందని తెలిసి కూడా మీరు ఒంటరిగా ఎలా పంపించారు అని అడుగుతుంది నైని. తప్పలేదు డాక్టర్, మా మీరా పడిపోతే పంపించాల్సి వచ్చింది అని అపూర్వ దొంగ కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఓకే, ఇద్దరు కలిసి పారిపోయారా లేకపోతే సపరేట్గా పారిపోయారా అనేదే ఇప్పుడు ప్రాబ్లం. నా దృష్టిలో ఇద్దరు సస్పెక్ట్సే, కాబట్టి వాళ్ళని వెతికించే బాధ్యత నాది అని నయని కూడా భూమి గగన్ల కోసం సర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా గగన్ అయితే నిద్రపోతూ ఉంటాడు. భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా భూమి గగన్ ఇద్దరు నిద్రపోతూ ఉంటే అప్పుడే కొన్ని సౌండ్స్ వస్తాయి. వెంటనే భూమి గగన్ వైపు చూస్తుంది, గగన్ భూమి వైపు చూస్తారు. చూసేసరికి వాళ్ళిద్దరిని చుట్టుముట్టేస్తారనమాట కోయ జాతి వాళ్ళు. ఇంకా కోయ వాళ్ళు వాళ్ళని చుట్టుముట్టేసి, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మిమ్మల్ని మా పెద్దదేవర దగ్గరికి తీసుకువెళ్తాను రండి అని చెప్పి ఇంకా కోయ వాళ్ళైతే గగన్ భూమినైతే ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు. ఎక్స్క్యూజ్ మీ, మేము చెప్పేది వినండి అని అంటారు గగన్. హేయ్, మీరు చెప్పే మాట మేము వినం, మేము కేవలం మా దేవర చెప్పిన మాటే వింటామని చెప్పి ఇంకా వాళ్ళలో ఒక హెడ్, పెదరాయుడు టైప్ హెడ్ దగ్గరికి తీసుకువెళ్తారనమాట ఇంకా గగన్ భూమిని. ఆ కోయ వాళ్ళందరూ ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట. ఆ పెద్ద దేవరా, నీ పేరేంటి అని అడుగుతారు. గగన్ అని అంటారు. నీ పేరేంటి బాలిక అని అడుగుతారు. భూమి అని అంటారు. మాది చాలా దట్టమైన అడవి. ఈ అడవిలో క్రూర మృగాలు మాత్రమే తిరుగుతాయి. ఇప్పటి వరకు వచ్చిన మనుషులు ఎవ్వరూ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. మేము కాపాడలేకపోయాం. కానీ మీరిద్దరూ కలిసి ఇక్కడ ఉన్నారు అంటే ఎందుకు, మీరసలు ఎలా వచ్చారు అని అడుగుతారు ఆ పెద్ద దేవరా. ఇంకా గగన్ భూమి ఏం చెప్పాలో అర్థం కాగా యాక్చువల్లీ అని చెప్తూ ఉంటాడు. మీరు ఏ ఉద్దేశంతో వచ్చినా ఒక ఆడపిల్ల మగవాడు మా గూడెంలోకి వస్తే మేము అతిథి సత్కారాలు చేయాల్సిందే. ఒకటి చెప్పండి, మీరిద్దరూ ఏమవుతారు, అన్నా చెల్లెలా అని అడుగుతారు. కాదు అని అంటుంది భూమి. పోనీ మీ ఇద్దరికి చుట్టరికముందా అని అడుగుతారు. ఆయన నాకు వరసకి బావవుతాడు అని అంటుంది భూమి. హేయ్ అని అంటారు గగన్. ఏమిటి బావా మరదల్లా, అయితే ఆయన అంటున్నావేంటి, బావా అని పిలువని చెప్తారు. గగన్ బావా అని పిలుస్తుంది భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఇంకా విశ్రాంతి తీసుకోమని ఆ దేవర అయితే చెప్తారనమాట. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఏసీపీ నైని వాళ్ళు ఒక గూడెం ప్రజలకి దొరికినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
కానీ వాళ్ళు చాలా డేంజర్. చెప్పిన మాట వినకపోతే ప్రాణాలు కూడా తీసేస్తారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియబిస్తుంది శారదకి ఏసీపీ నైని. ఇటువైపు భూమి అండ్ గగన్ నిద్రలేచి అలా ఇంకా బయటికి వస్తారు. బయటికి వచ్చి చూసేసరికి మొత్తం ఇంకా డెకరేట్ చేసి ఉంచుతారనమాట గూడాన్ని. ఏంటి ఇక్కడ ఏదైనా పూజ జరుగుతుందా అని అడుగుతుంది భూమి. లేదు కూనా, మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది అని అంటారు. ఒక్కసారిగా గగన్ భూమి షాక్ అయిపోతారు. ఏంటి పెళ్ళా? నోవే అని అంటాడు గగన్. చూడండి, ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, నా మాట వినండి అని అంటుంది భూమి. ఏంటి బ్లాక్మెయిలా? నేను చేసుకోను అని అంటారు గగన్. ఇంకా గూడెం పెద్ద మనిషి అయితే గగన్ దగ్గరికి వచ్చి, చూడు, నువ్వు ఈ అమ్మాయితో దట్టమైన అడవిలో రాత్రి మా కంట కనిపించావు. మీరిద్దరూ వరుసకి బావామరదలు అవుతారని కూడా చెప్పారు. మీరిద్దరూ ఇలా ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా అడవికి వచ్చారంటే మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని నిజం. నువ్వు ఆ దేవుడిపై ఒట్టేసి చెప్పు, ఆ కూనని, ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించట్లేదా అని అడుగుతారు ఆ పెద్ద మనిషి. ఇంకా వెంటనే భూమి కళ్ళల్లోకి చూస్తూ గగన్, ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ అని అంటాడు గగన్. ఇంకాపే, ఏమీ మాట్లాడద్దు. నువ్వు చెప్పుకోనా, నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. ఆయనే నా ప్రపంచం దేవరా అని అంటుంది భూమి. అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, ఇంకేం కావాలి? అందరూ కలిసి రండి, వీళ్ళిద్దరికి పెళ్లి జరిపిద్దామని చెప్పి ఇంకా మొత్తం డప్పులు మేళాలన్నీ కొట్టిస్తూ ఉంటాడనమాట ఆ పెద్ద మనిషి. అది కాదు అని అంటాడు గగన్. చూడండి, ఇక్కడ కేవలం నా మాటలు మాత్రమే నెగ్గుతాయి. మీరు కాదు అన్నారు అంటే ఇద్దరిని ప్రాణాలతో ఉండనివ్వను అని అంటారు ఆ పెద్ద మనిషి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. వీళ్ళు నా మాట వినేలా లేరు. భూమిని పెళ్లి చేసుకోక తప్పదు. భూమి ప్రాణాలు కాపాడాలి అంటే భూమిని పెళ్లి చేసుకోవాల్సిందే అని గగన్ ఫిక్స్ అయిపోతాడు. ఇంకా అలా భూమి కూడా హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ మా నాన్నకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నాను, ఇప్పుడు గగన్ గారిని కాపాడాలి అంటే ఖచ్చితంగా ఈ పెళ్లికి తల వంచక తప్పదు అని చెప్పి భూమి కూడా పాపం పెళ్లికి ఒప్పుకుంటుంది. అలా ఇంకా ఇద్దరిని తీసుకువస్తారు. అందరి సమక్షంలో, ఆ కోయవాళ్ళ సమక్షంలో గగన్ భూమి మెడలో తాళి కడతాడు. ఇంకా భూమి అలా సిగ్గుగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా పెళ్లి జరిపించినందుకు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా గగన్ భూమిల పెళ్లి అర్ధాంతరంగా జరిగిపోతుంది. ఇంకా గూడెం పెద్ద మనిషి గగన్ భూమిలని విడిచిపెట్టేస్తారు. ఇద్దరు సుఖంగా సంతోషంగా నిండు నూరేళ్లు జీవించండి అని చెప్పి ఆశీర్వదించి ఇంకా వాళ్ళకి బయటికి వెళ్ళిపోవడానికి ఒక దారిని చూపిస్తారు ఆ గూడెం ప్రజలు. భూమి గగన్ అడవి నుండి బయటికి వచ్చేసి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏవండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనిద్దరికీ పెళ్లి జరిగింది అని నాన్నకి తెలిస్తే అని అంటుంది భూమి. నేను కూడా నీతో ఆ విషయాన్నే మాట్లాడాలనుకుంటున్నాను భూమి. నా దృష్టిలో మనకి జరిగింది పెళ్ళే కాదనిపిస్తోంది. ఎందుకంటే శరత్ చంద్ర కూతురు మెల్లో నేను ఎప్పుడూ తాళి కట్టాలి అనుకోలేదు. అనివార్య కారణాల వల్ల తాళి కట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మనం ఇక్కడే మర్చిపోదాం. చూడు, శరత్ చంద్ర కోమాలోండి బయటికి వచ్చాక నిజాన్ని చెప్పి ఈ సమస్యకి పరిష్కారాన్ని శరత్ చంద్రనే అడుగుదాం. కానీ భూమి, నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇది నేను పెళ్ళి అని అనుకోకపోయినా నువ్వు ఎప్పుడైతే నేను నీ మెల్లో తాళి కట్టానో అప్పటి నుండి నా భార్యవైపోయావు. కాబట్టి నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది నాకుంది. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు. అది మాత్రమే కాదు, అసలు శరత్చంద్రని ఎవరు చంపాలని చూశారు, ఎవరిదంతా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకో అని చెప్పి ఇంకా గగన్ అయితే భూమిని ఇంటికి పంపించేస్తాడు. ఇంకా గగన్ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ని ఏసీపీ నైని ఇంటరోగేట్ చేస్తూ ఉంటారు కదా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఎలాంటి హత్య చేయలేదు 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 అని అంటారు కృష్ణప్రసాద్. చూడు కృష్ణప్రసాద్, మేము పోలీస్, నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటున్నావా హత్య నువ్వు చెయ్యలేదని? కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలియాలి అని అంటారు. ఆ రోజు నేను తనతో గొడవ పెట్టుకున్నాను, అందుకే శరత్చంద్రని గట్టిగా తోసేశాను, తర్వాత వచ్చేశాను, అంతకుమించి నాకేమీ తెలీదు అని అంటారు కృష్ణప్రసాద్. అప్పుడే ఇంకొక కానిస్టేబుల్ అయితే ఏసీపీ నైనికి ఇంకా వచ్చేలా చూపిస్తారనమాట ఒక వీడియోని. అది చూసిన వెంటనే ఒక్కసారిగా ఏసీపీ నైని షాక్ అయిపోతుంది. ఎందుకంటే
ఆల్రెడీ శరత్ చంద్ర ఇంటి ముందు కెమెరాలన్నిటినీ ఫిక్స్ చేయించేస్తుందనమాట ఏసీపీ నైని. అప్పుడే కరెక్ట్గా మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒకడు వచ్చి ఇంకా అలా శరత్ చంద్ర పైప్ని తీసేసి వెళ్ళిపోతూ ఉంటే అపూర్వ ఎవరికీ తెలియకుండా కాంపౌండ్ వాల్ దగ్గరికి వచ్చి వాడికి డబ్బులు ఇస్తుంది ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తికి. ఒక్కసారిగా ఏసీపీ నైని షాక్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు బావా బావా అని తను ఎలాంటి తప్పు చేయలేదని మన ముందు నాటకాలు ఆడిందనమాట ఈ అపూర్వ. ఇప్పుడు ఈ అపూర్వ సంగతి తేలుస్తాను అని చెప్పి ఇంకలా అపూర్వ దగ్గరికైతే బయలుదేరుతుంది కృష్ణప్రసాద్తో సహా ఏసీపీ నైని. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇప్పుడు ఆ గగన్ భూమి అడవిలోకి పారిపోయారు. ఖచ్చితంగా న్యూస్లో క్రూర మృగాల చేత మరణించిన భూమి గగన్ అని హెడ్లైన్స్ వస్తుంది. నాకు కావాల్సింది అదే కదా అని చెప్పి హ్యాపీగా కూర్చొని చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఏసీపీ నైని కృష్ణప్రసాద్ ఇంటికి వస్తారు. ఇంకా ఏసీపీ నైని చూసి అపూర్వ మేడం ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని అంటుంది ఏసీపీ నైని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏం మాట్లాడుతున్నారు, నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని అంటారు. వద్దు, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. మీ నిజస్వరూపం ఏంటో మాకు బాగా అర్థమైపోయింది అపూర్వ. నువ్వే కావాలని శరత్చంద్ర గారిని మర్డర్ అటెంప్ట్ చేయించి ఆ నిందని ఈజీగా భూమిపైకి నెట్టేయాలని, భూమిని జీవితాంతం జైల్లోనే ఉంచాలి అని ప్రయత్నం చేశావు. అది తిప్పికొట్టేసరికి ఇప్పుడు అందరూ కృష్ణప్రసాద్ని భూమిని అవమానించాలని అనుమానించాలని ఇలా ప్లాన్ చేశావు. నీ గురించి మాకు తెలియదనుకుంటున్నావా అపూర్వ అని గట్టిగా అరుస్తారు ఏసీపీ నైని. అది కాదు అని అంటుంది. ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు, మిగతాదంతా కోర్టులో చూసుకుందాం రా అని చెప్పి ఇంకలా తన్నైతే కోర్టుకి అపూర్వే తప్పు చేసింది అని, అపూర్వే కావాలని చేసింది, భూమి నిరికించడానికే శరత్చంద్రని చంపాలని ప్రయత్నించిందని సాక్ష్యాలతో సహా నిరూపించి అపూర్వను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటుంది ఏసీపీ నైని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.